అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు చాలా సంతోషంగా ఉండేవి. ఒకరోజు అనుకోకుండా ఆ అడవిలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చాలా వేగంగా వ్యాపిస్తూ అడవిని దహించివేస్తున్నాయి. భయపడిపోయిన సింహాలు, ఏనుగులు, జింకలు అన్నీ ప్రాణాలు కాపాడుకోవడానికి అడవి బయటికి పరుగులు తీశాయి. కాని ఒక చిన్న పిచుక మాత్రం పారిపోలేదు. అది వేగంగా దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి తన బుజ్జి నోటితో ఒక్క నీటి చుక్కను తీసుకువచ్చి ఆ మంటలమీద వేస్తోంది. మళ్లీ వెనక్కి వెళ్ళి మరో చుక్కను తెస్తోంది. ఇలా అది వందలసార్లు చేస్తూనే ఉంది. అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఏనుగు ఆ పిచుకను చూసి నవ్వుతో ఇలా అంది. ఓ పిచ్చి పిచుక, నీ చిన్న నోటితో తెచ్చే ఆ ఒక్క నీటి చుక్క ఈ పెద్ద మంటలను ఆపగలదా? ఎందుకు వృధాగా శ్రమిస్తావు? ప్రాణాలు కాపాడుకో. దానికి ఆ పిచ్చుక ఏమాత్రం తగ్గకుండా ఇలా సమాధానమిచ్చింది. ఏనుగుగారు, నా చిన్న చుక్క ఈ మంటలను ఆపలేకపోవచ్చు. కాని రేపెప్పుడైనా ఈ అడవి చరిత్ర రాసినప్పుడు నేను మంటలను చూసి పారిపోయినవారి జాబితాలో ఉండను, మంటలను ఆర్పడానికి ప్రయత్నించిన వారి జాబితాలో ఉంటాను. ఆ పిచుక మాటలకు ఏనుగు సిగ్గుపడింది. వెంటనే తన తొండంతో నీటిని తెచ్చి ఆర్పడం మొదలుపెట్టింది. అది చూసి మిగిలిన జంతువులన్నే కలిసివచ్చి మంటలను ఆర్పేశాయి. మనం చేసే పని చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. మన ఉద్దేశం, ఇంటెన్షన్ ఎంత గొప్పది అన్నదే ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు పారిపోవడం కంటే మన శక్తి మేరకు సహాయం చేయడం గొప్పతనం.